వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఉప్మాని ఎలా ప్రిపేర్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు 1 గ్లాస్ నేను ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 1 గ్లాస్తో తీసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. ఎప్పుడు కూడా రవ్వని సిమ్లోనే పెట్టేసి బాగా వేయించుకోవాలి. రవ్వ అనేది మాడిపోనివ్వకుండా చూసుకోండి. ఒక 5 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేయించుకుంటే చేదు వచ్చేస్తుంది ఉప్మా అనేది. అలా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిపోయింది. పక్కన ఉండే ఒక ప్లేట్లో ఉప్మా రవ్వని వేసేసుకోండి. ఇప్పుడు కడాయి ఒకటి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చూడండి, ఈ విధంగా. అలాగే 1.5 స్పూన్ నూనె వేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను చూస్తున్నాను కదా, 1.5 స్పూన్ నూనె అనేది సరిపోతుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ అంటే ఒక 250 గ్రామ్స్ నేను ఉప్మా రవ్వని చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇలా అన్నింటినీ తాలింపు గింజల్ని వేసుకొని అలా వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేయడం వల్ల ఉప్మా అనేది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్దా ఇది. అలా కొంచెం వేయించుకోండి. జీడిపప్పు అనేది తొందరగా వేగిపోతుంది, చూసుకొని వేయించుకోండి. అలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డను తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇలా వీటన్నింటినీ వేసుకొని అలా కొంచెంసేపు వేగనివ్వండి. ఈ ఉప్మా అనేది చాలా తొందరగా డైజెషన్ అయిపోతుందండి. పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే చాలా బాగుంటుందండి. ఇలా నేను చేసే పద్ధతిలో చేశారంటే అలా నోట్లో వేసుకోగానే ఇలా నోట్లో కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇదే పద్ధతిలో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వంటల్ని నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి అలా ఒక 5 నిమిషాలు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అనేది వేగనివ్వండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాలు అలా వేగనివ్వండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదండి, ఇక్కడ నేను 2.5 గ్లాస్ నీళ్ళని తీసుకుంటున్నాను. వాటర్ పోసుకోండి. 2.5 గ్లాస్ నీళ్ళు పోసుకున్నారంటే ఉప్మా రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోండి. ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అలా ఒకసారి గరిటెతోటి కలబెడుతూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు నీళ్ళని బాగా ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి, రవ్వని తీసుకొని ఈ నీళ్ళల్లో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా రవ్వ అనేది ఎక్కడా కట్టకుండా చూసుకుంటూ ఇలా కలుపుతూ రవ్వ అనేది స్లోగా వేసుకోండి. చూడండి, వేసేసాను. ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకోండి. ఇప్పుడు నీళ్ళు అనేది కొంచెం డ్రై అయిపోవాలండి. అప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు అలా బాయిల్ అవ్వనివ్వండి, మూత పెట్టుకునేసి. చూడండి, ఈ విధంగా మొత్తం ఎక్కడ గడ్డ కట్టకుండా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొనేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అలా మొత్తం మిక్స్ చేసుకోండి. చూడండి, ఎంత బాగుందో, ఎంతో స్మూత్గా, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఉప్మాని నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, చూస్తుండగానే నోరు ఊరుతుంది కదండి తినాలని. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. ఇలా కలుపుతూ 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ ఉప్మాకి కాంబినేషన్గా చట్నీ బాగుంటుందండి, అలాగే పప్పుల పొడి బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి.